దక్షిణాది సినీ మరియు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే కోలీవుడ్ తార త్రిష పొలిటికల్ ఎంట్రీ, దళపతి విజయ్తో పెళ్లి పుకార్లు. అసలు ఈ వార్తల్లో నిజమెంత? దళపతి విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీలోకి త్రిష వెళుతున్నారా? నెట్టింట జరుగుతున్న ఈ రచ్చ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్తో ముడిపడే ఉంటాయి. ఇప్పుడు హీరో విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీలో స్టార్ హీరోయిన్ త్రిష చేరబోతున్నారని, ఏకంగా చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఆజ్యం పోస్తున్నట్లుగా త్రిష 2004లో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో భవిష్యత్తులో సీఎం అవ్వాలని ఉందా అని యాంకర్ అడగ్గా, అవును, మరో 10 ఏళ్లలో అవుతాను, చూస్తూ ఉండండి అని త్రిష సరదాగా చెప్పారు. అప్పట్లో ఆమె సరదాగా అన్నప్పటికీ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న ఈ టైంలో ఆ వీడియో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు కోలీవుడ్ను కుదిపేస్తున్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమందున్నాయి. సంగీత ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారని, ఈ కేసులో కోర్టు బయట సెటిల్మెంట్ కోసం విజయ్ ఏకంగా 250 కోట్ల రూపాయల భారీ భరణం ఆఫర్ చేశారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఈ విడాకుల వార్తలు తీవ్రంగా ఉన్న సమయంలోనే ఒక ఊహించని పరిణామం జరిగింది. మార్చ్ 5వ తేదీన చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కుమారుడి పెళ్లి రిసెప్షన్కు విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే గాసిప్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతేకాదు, టీవీకే పార్టీ పనుల్లో విజయ్కు అండగా ఉండేందుకు త్రిష కొత్త సినిమాలక్కూడా సైన్ చేయడం లేదని చర్చ జరుగుతోంది. అయితే గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో మరియు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్లు మాత్రమే. త్రిష గతంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు వస్తున్న ఈ తాజా రాజకీయ ఎంట్రీ వార్తలపైగానీ, విడాకులు మరియు పెళ్లి పుకార్లపైగానీ అటు విజయ్, ఇటు త్రిష ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ముందు ముందు చూడాలి, ఈ వార్తలు కేవలం పుకార్ల వరకే పరిమితమవుతాయా, లేక నిజంగానే త్రిష విజయ్ పార్టీలో కండువ కప్పుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ అంశంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లోకల్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం లోకల్ వైబ్స్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.